సెప్టెంబర్ 10 దేవుని వాక్య ధ్యానం. జ్ఞానమును తెలివిని నీకియ్యబడును. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృప మనలను క్షేమంగా ఉంచుతూ ఉంది. నిజమే, ఆయన కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఆయన కృపను మనం ఎల్లప్పుడూ ఆస్వాదించే వారంగా ఉంటున్నాం. ఆయన కృపతో మనలను బందీలుగా ప్రభు చేస్తూ ఉన్నాడు. ఇంత ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందుకోవడానికి గల కారణం దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండడమే. నిజమే ప్రియులారా, ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం గమనించండి. జ్ఞానము తెలివి 2 ప్రభు ఇస్తానంటున్నాడు. చాలాసార్లు మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం, తెలివిగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈ 2 మనకి దేవుని యొద్ద నుండి వచ్చేవి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి తెలివికి మూలము అనే విషయాన్ని మనం మరవకుండా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే బిడలకు ప్రభువు జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే వాగ్దానము కూడా, నేను నీకు జ్ఞానాన్ని తెలివిని ఇస్తాను అని చెప్పాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా వాటిని అనుగ్రహిస్తాడు. అయితే అవి అనుగ్రహింపబడి నాటికి మనము పొందుకున్న తరువాత దానికి తగినటువంటి జీవితాన్ని మనము జీవించు వారంగా ఉండాలి. వాటిని బట్టి మనము గర్వించటం, మిడిసిపడటం కాకుండా దేవునిలో దేవుని నామ మహిమార్థమై వాటిని వాడగలిగితే అది ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, సొలొమోను జ్ఞానం కొరకు ప్రార్థించాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానాన్ని దేవుని చేత పొందుకున్నవాడే దేవుని నామ మహిమార్థమే జీవించలేకపోయాడు. ఈరోజు ప్రభు నీకు ఇచ్చినవి నీకు ఇయ్యబడును అని వాగ్దానం చేసింది ఇచ్చిన తర్వాత పొందుకున్న దానిని ఏ విధంగా నువ్వు వాడుతున్నావు? పొందుకున్న దానిని బట్టి ప్రభు మహిమ పొందుతున్నాడా, లేక నీవు దేవుని నామాన్ని మహిమపరచలేక ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ప్రియులారా, జ్ఞానము తెలివి దేవుని యొక్క సంపద. అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవునికి నమ్మకంగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితము జ్ఞానము తెలివితో నింపండి. వారు ఈరోజు ఏ పని అయితే చేయాలని ఆలోచన చేస్తున్నారో, నీ దృష్టికి అంగీకారముగా ఉన్న ప్రతి పనిని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, తలపెట్టిన పనులు అన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ రక్షణ ఆనందంతో బిడ్డలను నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి విశ్వాసిని దీవించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.